హల్లెలూయా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, అయిన వారు వదిలేసిన అనుకూల పరిస్థితి అయినా, ప్రతికూల పరిస్థితి అయినా, నీ జీవితంలో కష్టం వచ్చి నీ ఎదుట నిలబడిందా, నీకు గుర్తు రావాల్సింది మోకాళ్ళ ప్రార్థన. దేవునికి స్తోత్రం. మోకాళ్ళ ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తుంది. మోకాళ్ళ ప్రార్థన నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చేస్తుంది. మోకాళ్ళ ప్రార్థన నీ కుటుంబ జీవితాన్ని మార్చేస్తుంది. మోకాళ్ళ ప్రార్థన నీకున్న పరిస్థితిని తారుమారు చేస్తుంది. హల్లెలూయా. చాలామంది ప్రార్థించాలంటే మనసు రాదు. చాలామంది మోకరించాలంటే మోకరించే మనసు రాదు. చాలామంది మంచం మీద పడుకునే వారు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. చాలామంది కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలో అతి ముఖ్యమైన ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన నీలో ఉన్నప్పుడు నా దేవుడు నీ జీవితంలో ఉన్న అద్భుతము నుండి అద్భుతంలో నా దేవుడిని నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ సమయంలో ఏం చేస్తున్నాడు? వెంటనే దేవునికి ప్రార్థించడం మొదలు పెడుతున్నాడు. తర్వాత చదవండి. సమూయేలుకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన